హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక వెరైటీ స్వీట్ అండి. ఇది మీకు అందరికీ తెలుసు. కద్దుకీర అండి. ఒక చిన్న ముక్క కద్దుకీర తురిమేసి పెట్టుకున్నాను. ఇది 100 గ్రామ్స్ కోవా అండి. ఇది కొన్ని 3 టీ స్పూన్స్ సాబుదానా అండి. ఇది పావు కేజీ షుగరు, కాజు బాదం, చిన్న చిరంజి అంటారండి వీటిని, సారపలుకులు అవి, కొంచెం ఇలాచి, కొద్దిగా పట్ట దంచేసి పెట్టుకున్నాను. 1 ప్యాకెట్ మిల్క్ అండి. డేక్స్ పెట్టుకున్నానండి. 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి. దీంట్లో ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. వేయించేసి పక్కకు పెట్టుకోవాలి. కొద్దిగా లైట్ స్లిమ్లో పెట్టేసి దూరగా వేయించుకోవాలి. ఎక్కువ మాడకూడదండి, మళ్ళీ మాడిపోతే బాగుండదు. ఇదండి, ఈ కలర్ చాలండి, ఎక్కువ మాడిపోకూడదు. ఇది మనకి ఇంత బ్రౌన్ చాలు. ఇదే నెయ్యిలో అండి ఈ సొరకాయని కట్ చేసి దీని వాటర్ అంతా పిండేయాలండి. పిండేసి ఇప్పుడు ఈ నేతిలో వేసి పచ్చి వాసన పోయేంత వరకు వాటర్ అంతా ఇంకిపోయి ఇద్దండి. నెయ్యి ఎలా బయటకు వస్తుంది చూడండి. ఇద్దండి, ఇలా ఇక్కడ వరకు ఇంకొంచెం వేయించుకున్నాము. వేయించేసి ఇది మగ్గిపోద్దండి. ఇది చాలా ఫాస్ట్గా మగ్గుద్ది. ఇద్దండి, ఇది వేగాక, ఇంకొంచెం వేగాక ఇందులో సాబుదానా వేద్దామండి. ఇద్దండి, ఇప్పుడు ఇందులో సాబుదానా నానబెట్టాను కదండి, అది ఇందులో వేసేస్తుంది. నేను సాబుదానా వేసి కద్దుకీర చేసి చాలా బాగుంటుందండి. కోవా వేసి ఇద్దండి. సొరకాయ ఎంత బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు కొంచెం ఇలా కలుపుకొని అప్పుడు కొద్దిగా మగ్గనిచ్చా ఒక 2 నిమిషాలు, ఎందుకంటే సాబుదానా చాలా సాఫ్ట్గా ఉంది, మగ్గిపోతుంది. కొంచెం వాటర్ వేద్దామండి, కొద్దిగా. ఇద్దండి, ఇలా ఉడుకుతుంది కదా, 2 సెకండ్స్ మనం మూత పెట్టేద్దాం. ఎందుకంటే ఇద్దండి, వేసాం కదండి. సాబుదానా కూడా నానబెడితే తొందరగా ఉడుకుద్దండి. మనం పాలు, చక్కెర ఇవన్నీ వేస్తాం కదండి, టైం పడుతుంది ఉడకడానికి. కాబట్టి ఇద్దండి, ఇప్పుడు షుగర్ వేద్దామండి. కొంచెం స్వీట్ కదండి, కొంచెం స్వీట్గానే ఉండాలి కాబట్టి పాలు వేస్తాము. ఇది చూసారా అండి, చేంజ్ అయిపోయింది. షుగర్ వేసిన వెంటనే సాబుదానా కూడా చాలా చిన్నగా ఉడికిపోయాయి చూడండి. ఇప్పుడు ఈ షుగర్ మెల్ట్ అయ్యాక పాలు వేద్దామండి. లాస్ట్లో కోవా వేయాలండి. ఇప్పుడు పాలు వేద్దామంటే చిక్కటి పాలు అండి ఇది. ఇద్దండి, మనం పాలు పోసాం కదండి, ఇది పొంగుతూ ఉంటుందండి. కాబట్టి ఇలా కలుపుతూ ఉండాలండి మనం. సాబుదాను ఈ రెండు బాగా ఇలా మరగాలి. ఇలా ఇప్పుడు ఇలా కోవా వేసేద్దామండి. కోవా వేసి కలిపేద్దామండి. మనకి ఇలా మరుగుతూ ఉన్న చూడండి. కోవా వేసినప్పుడు మెల్ట్ అయ్యేదాకా కలపాలండి. మంచి టేస్ట్ వస్తుందండి, బాగుంటుంది స్వీట్. ఇప్పుడు కోవా వేసిన తర్వాత ఏదో ఇలా కలర్ చేంజ్ అయిపోతుందండి. ఇదండి, సాబుదానా అన్నీ ఉడికిపోయాయి చూసారండి. ఇది ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఇలాచి, నేను కొంచెం పట్ట అండి, ఇది డ్రై ఫ్రూట్స్ కూడా నేతిలో వేయించుకున్నాం కదండి, అవన్నీ ఇలా వేసేసుకోవాలండి. ఒక్క పొంగు 2 పొంగులు వచ్చేంత వరకు ఉంచేసి
దించేద్దామండి. ఇది రెడీ అయిపోయిందండి మనకి. సాబుదాను కద్దు కీర అండి. కద్దు కీర రెడీ అయిపోయింది, టేస్ట్ చేసామండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. మనకి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.